బలను సమీపిస్తాం. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో 40 రోజుల వాక్య ధ్యానాల తర్వాత ఏం చేయాలి ప్రభువా అని అడుగుతూ ఉన్నప్పుడు, ప్రభువు నాతో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను అనే మాట పౌలు యొక్క జీవితం నుంచి నాకు జ్ఞాపకం చేయబడింది. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. ఇది చాలా అవసరమైనటువంటి మాట. ధ్యానాలు చేయటం ఒక ఎత్తైతే, వాటిని బోధించటం మరొకటైతే, ఆ ప్రకారంగా మనము జీవించటానికి మనల్ని మనం లోపరుచుకోవటం మరో సంగతి. ఒకవేళ అలా కాకపోతే పౌలు భయపడుతూ ఉన్నట్టు మనము భ్రష్టులమైతే అది తీవ్రమైన నష్టాన్ని కలుగు చేస్తుంది. 40 రోజుల ప్రయాస వృధా అయిపోతుంది. 40 రోజుల ధ్యానాలన్నీ కూడా మన యొక్క జీవితానికి ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వవు. కాబట్టి ఈ ధ్యానాలు అయిన తర్వాత మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఏ ధ్యానమైతే దేవుడు మన యొక్క మనస్సుల్లోనికి తీసుకొని వచ్చాడో, ఏదైతే మన యొక్క హృదయాలలో నింపబడిందో దానికి మనల్ని మనం అప్పగించుకోవటం ఎంతైనా అవసరం. అనగా దానిని ప్రాక్టీస్ చేయాలా, దాన్ని అభ్యసించాలా. దేవుడు మనకి సహాయం చేస్తాడు. బైబిల్లో మనం ఇంకా గమనిస్తే 40 రోజుల తర్వాత జరిగినటువంటి కొన్ని సంగతులు మనకి కనపడతాయి. మనకి మొట్టమొదటిగా యేసుక్రీస్తు మాదిరి కావాలి. యేసుక్రీస్తు మాదిరి కావాలి. యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితంలో తన యొక్క పరిచర్య ప్రారంభంలో చేసినటువంటి 40 రోజుల ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అలానే తన యొక్క పరిచర్య చివరిలో సిలువను ఎదుర్కోబోయే ముందు ఆ రోజు రాత్రి పస్కా విందు శిష్యులతో కలిసి ఆచరించిన తరువాత గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి విజ్ఞాపన మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మధ్యలో యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి బైబిల్ వివరిస్తూనే వచ్చింది, వ్రాస్తూనే వచ్చింది. కానీ ఈ రెండింటిని గురించి మాత్రం ప్రత్యేకంగా వివరించడం జరిగింది. ఎందుకంటే ఇవి రెండు కూడా మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో యేసుక్రీస్తు తన యొక్క పరిచర్య ప్రారంభంలో 40 దినాల పాటు 40 రాత్రులు 40 దినములు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఎదుర్కొన్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే అపవాది, సాతాను. ఇదే జరుగుద్ది క్రైస్తవ జీవితంలో కూడా. మనం చాలాసార్లు నాకేం పర్వాలేదు, నేను 40 రోజులు సహవాసంలో ఉన్నాను, 40 రోజులు వాక్యాన్ని ధ్యానించాను, 40 రోజులు ప్రార్థన చేశాను, 40 రోజులు ఎంతో దీక్షతో నా యొక్క జీవితాన్ని క్రమపరుచుకున్నాను అని అనుకుంటూ ఉన్న తరుణంలోనే మన జీవితంలోనికి మొట్టమొదట తొంగి చూసే వ్యక్తి అపవాది అయితే అది ఎంత భయంకరమో చూడండి. యేసుక్రీస్తు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన పిమ్మట ఆయనకు శోధకుడు ఎదురయ్యాడు. ఈ శోధకుడు 3 విధాలుగా యేసుక్రీస్తుని శోధించిన సంగతి మనకందరికీ బాగా తెలుసు. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 4వ అధ్యాయంలో 2-3 వచనాలు ఒక్కసారి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2-3 వచనాలు.
నలువది దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చెను. వచ్చి ఏం చేశాడు? 3 రకాలుగా శోధించాడు. మొదటిది, యేసుక్రీస్తు ఆకలి కొని ఉంటే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, నీ ఆకలి తీర్చుకో అన్నాడు. యేసుక్రీస్తు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పాడు. ఆ తర్వాత శోధకుడు యేసుక్రీస్తుని ఒక గోపురం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి నువ్వు దుముకు, నీ తండ్రి నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే లేఖనమే చెబుతూ ఉంది కదా, ఏమని? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు దానికి దీటైన సమాధానం ఏం చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాను లేక ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపకూడదు అని చెప్పాడు. తర్వాత శోధకుడు ఇంకా యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదు. ఆయన మరలా ఏం చేశాడంటే, ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడంట, లోక రాజ్యాలన్నీ చూపించాడంట, వాటి మహిమను చూపించాడంట. నాకు వంగి ఒక నమస్కారం చేయి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు సాతానుని గద్దించాడు. సాతానా పొమ్ము అని చెప్పి, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని చాలా క్లియర్గా చెప్పాడు. సో ఈ 3 శోధనలకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సమాధానాలు మనకి బాగా తెలుసు. అవి మనకి ఆల్మోస్ట్ కంఠస్థం. వచ్చిన శోధనలు ఏంటి, దానికి యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానాలు ఏంటి? యేసుక్రీస్తు శోధకుని జయించాడు. ఈ శోధనలు క్రైస్తవ జీవితంలో నిత్యము ఎదురయ్యేటువంటి శోధనలే. విశ్వాసుల యొక్క జీవితంలో ఇలాంటి శోధనలే మాటిమాటికి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నీవు దేవునితో సమయాన్ని గడిపి దేవునిలో ఎదగాలని, పరిశుద్ధతలో ఎదగాలని, విశ్వాసంలో ఎదగాలని కోరుకున్నప్పుడు నిన్ను మరి ఎక్కువగా శోధకుడు టార్గెట్ చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడే మనకి సహాయం చేయవాడు, కానీ శోధకుడు మనలను ఓడిపోయేలాగా చేయటానికి ప్రయత్నం చేసేవాడు. వాడి యొక్క ప్రయత్నాలన్నీ విఫలమవ్వాలన్నదే మన యొక్క ప్రార్థన. విఫలమే అవుతాయి, ఎందుకంటే దేవుడే సత్యవంతుడు, ఆయనే విజయశీలుడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి శోధనలను మనం కొంచెం ఆలోచన చేస్తే, మొదటి శోధన మానవుని యొక్క మౌలికమైన అవసరానికి సంబంధించింది. ద బేసిక్ నీడ్. చాలా ప్రాథమికమైనటువంటి అవసరత. ఆకలి ఎవరికి వేయదు? అందరికీ వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఏదైనా తిని ఆకలి తీర్చుకోవటం అనేది సహజమైనటువంటి విషయం. ఆకలి పాపం కాదు. అయితే మనము ఎప్పుడైతే ఇలాంటి ప్రాథమికమైన మౌలికమైన అవసరాలకు గురి అవుతామో అప్పుడు శోధకుడు మన యొక్క జీవితంలోనికి ప్రవేశించి మనలను మార్గం తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆకలి తీర్చుకునేటువంటి మార్గాన్ని, దేవుని మీద నీకున్నటువంటి విశ్వాసం నుండి తప్పించే మార్గాన్ని చూపెడతాడు.
బేసిక్ నీడ్. దాన్ని ఎవరు తప్పు పట్టలేరు. కొన్నిసార్లు సిచ్యువేషనల్ ఎథిక్స్ ప్రకారంగా ఆలోచన చేస్తే దొంగతనం చేసిన వాడికి శిక్ష ఉంది. కానీ ఆకలి వేసి దొంగతనం చేస్తే వాడి మీద జాలి చూపించాలని సిచ్యువేషనల్ ఎథిక్స్ చెప్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకు దొంగతనం చేశాడు? ఆకలి వేసింది. ఆకలిని తట్టుకోలేక. ఓకే, అలాగైతే చాలా వస్తాయి. అయితే ఇప్పుడు ఈ శోధకుడు నీ యొక్క మౌలికమైనటువంటి అవసరాలను కూడా తనకి అనుకూలంగా మార్చుకుంటాడు, మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. అవసరం కరెక్టే, ఇది మౌలికమైన అవసరమే, ప్రాథమికమైన అవసరమే. ఆకలి తీరవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కానీ దానికి కూడా దేవుని యొక్క మార్గాల మీద దేవుని మీద ఆధారపడడం ఒక విశ్వాసి నేర్చుకోవాలి. ఆకలి వేసిందని అక్రమమైనటువంటి మార్గాలలో ఆకలి తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తే దాని వలన మన యొక్క విశ్వాసాన్ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. సో అందుచేత దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన ప్రార్థనను నేర్పిస్తూ మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటే ప్రతిరోజు దేవుని మీద ఆధారపడేటువంటి మనస్సు. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడే మనస్సు. దేవుడు కూడా మనలను ఆకలిలో ఉంచి తాను సంతోషించడు. ఆయన ఎంత చక్కని వాగ్దానాలు ఇచ్చాడంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అవి కొట్లలో కూర్చుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆయన మిమ్మల్ని పోషిస్తాడు. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని మీరు చింతించాల్సిన పని లేదు. అవి కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటాడు. కనుక ఆయన తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుని యొక్క మాటే మనల్ని పోషిస్తుంది తప్ప మరొకటి కాదు. సో ఈ బేసిక్ నీడ్స్ మనకి వస్తాయి. వాటిని ఎవరు కూడా అవాయిడ్ చేయలేరు, అందరికీ వస్తాయి. కానీ దానినే ఎరగా సాతానుడు వాడుకుంటాడని. ఈ చేపను పట్టుకోవాలంటే ఏం చేస్తారు? ఎరవేస్తారు. గేలానికి ఒక ఎర్ర తగిలించాల. సో అది తినటానికి వచ్చినప్పుడు దాన్ని పట్టి లాగేస్తాడు. శోధకుని యొక్క ఉద్దేశ్యం కూడా అదే. నీ ఆకలినే నిన్ను పట్టించేలాగన చేసేటట్టు వాడు చేస్తాడు. సో కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనము 40 దినాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి, ఉపవాసం చేసి, ఆయన వాక్యాన్ని ధ్యానించి ఇంత చిన్న విషయాలలో విఫలమైపోతూ ఉంటే మన యొక్క క్రైస్తవ జీవితం ముందుకి సాగదు. సో అంచేత మనం జాగ్రత్త పడాలి. మన బేసిక్ నీడ్స్ని తీర్చుకోవటానికి కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. రెండవ శోధన మనం గమనిస్తే దానిని మనం సూడో నీడ్ అని చెప్పవచ్చు. అంటే అబద్ధపు అవసరత, లేక అది నిజానికి మానవ జీవితంలో అవసరం లేని విషయం, కానీ అవసరంగా సృష్టించుకున్నాం. రెండవది ఏంటి? గోపురం మీదకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి నువ్వు దుముకు, దేవుడు నిన్ను గూర్చి తన యొక్క దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అసలు ఎందుకు గోపురం ఎక్కాలి? ఎందుకు దుమకాలి? అవసరం ఏంటి? అవసరం లేదు, బట్ ఇట్ ఈస్ క్రియేటెడ్. అపవాది
మనల్ని శోధించటానికి, మనల్ని పడగొట్టడానికి, మన జీవితంలో లేని అవసరాలను సృష్టిస్తాడు. అదేదో గొప్ప అవసరం అన్నట్టు. నిజానికి అది మన జీవితంలో అవసరం లేదు. అది లేకపోయినా మన యొక్క జీవితం చక్కగా గడిచిపోతుంది. కానీ మనం కొన్నిసార్లు పట్టుదలకు పోయి, గొప్పలకు పోయి, దేవుడు గొప్ప కార్యాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవుణ్ణి శోధిస్తాం. దేవుణ్ణి శోధిస్తాం. దేవుడు చేయలేడా అంటే దేవుడు చెయ్యలేడు కాదు ఇక్కడ విషయం. నువ్వు దేవుణ్ణి శోధించే స్థాయికి వెదిగావు అంటే అసలు దేవుణ్ణి నువ్వు నమ్మట్లేదని అర్థం. దేవుని మాట మీద మనకున్నటువంటి విశ్వాసం చాలా తక్కువ అని దాని యొక్క అర్థం. ఒకసారి దేవుడు మాట చెబితే ఆ మాట తప్పకుండా నెరవేరుతుంది, అందులో అనుమానం లేదు. కానీ దాని గురించి దేవుడు చేస్తాడా చెయ్యడా, ఇలా చెప్పాడు కదా అని మళ్ళా దేవుణ్ణి పరీక్షించాల్సిన పని లేదు, దేవుణ్ణి శోధించాల్సిన పని లేదు. కొన్నిసార్లు మన జీవితంలో ఇలా కొన్ని అవసరాలని క్రియేట్ చేసుకొని ప్రభువా నువ్వు దేవుడవైతే ఇది చెయ్యు అని మనం ప్రార్థన చేస్తాం. చాలామంది చేస్తారు అలాగా, క్రైస్తవులే. కొన్నిసార్లు వాళ్ళే కావాలని కోరి కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు వారి యొక్క అతి తెలివితో. తీరా ఇరుక్కుపోయినప్పుడు ప్రభువా నువ్వు నిజంగా దేవుడివైతే నన్ను ఇందులోంచి విడిపించు అంటారు. అసలు విషయం వారు మాట్లాడరు. వారి స్వంత నిర్ణయాలు తీసుకొని స్వంత ఆలోచనల ప్రకారంగా ఎక్కడెక్కడికో ఎదిగిపోవాలనేటువంటి ఉద్దేశంతో వారే సొంతంగా వారి యొక్క జీవితాలను డిజైన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడో చిక్కుబడిపోతారు. చిక్కుబడిపోయినప్పుడు ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా నువ్వు నిజంగా దేవుడివైతే నన్ను ఇందులోంచి విడిపించు. దేవుడు మన ఎడల జాలి చూపించేవాడే, కానీ మన యొక్క స్వంత ఆలోచనను బట్టి మనం లేని అవసరాలను సృష్టించుకొని దేవుణ్ణి శోధించకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పటికే చిక్కుబడితే ప్రభువుని క్షమించమని అడగాల. ప్రభువుని క్షమించమని అడగాల. దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ నీవు ఆయన కోసం జీవిస్తూ ఉండగా, ఆయన కొరకు నీవు జీవిస్తూ ఉండగా, నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఏర్పడితే ఆయన ముందుగానే చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు మిమ్మల్ని అడుగడుగున కాపాడుతాడు. అడుగడుగున కాపాడుతాడు. దేవుడే సహాయం చేస్తాడు. ఆ తర్వాత మూడవది మనం గమనిస్తే, ఇట్ ఈస్ అన్ అల్టిమేట్ నీడ్. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ ఉద్దేశంతో వచ్చాడో, యేసుక్రీస్తు యొక్క జీవితంలో, ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి జీవితంలో దేనిని నెరవేర్చడానికి వచ్చాడో దానినే ఇప్పుడు పక్కత్రోవ పట్టించడానికి శోధకుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఆయన ద్వారా నెరవేర్చదలుచుకున్నటువంటి ఉద్దేశం ఏంటో అక్కడ చాలా క్లియర్గా వివరించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతాను. యేసునందు, ఆయన యందు అంటే యేసునందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయెను. సో దేవుడు యేసుక్రీస్తు
ద్వారా నెరవేర్చదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ సమస్త లోకాన్ని కూడా ఆయన యొక్క శిలువ రక్తము చేత సంధి చేసి తనతో సమాధానపరుచుకోవాలని దేవుడు కోరుకున్నాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ వరకు వెళ్తే ఖచ్చితంగా అదే జరుగుద్ది. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడంటే, శోధకుడు ఏం చేస్తావునంటే, యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళకుండా ఒక షార్ట్ కట్ చూపెడుతున్నాడు అన్నమాట. నువ్వెందుకు అంత శ్రమ పడాలి? నువ్వెందుకు సిలువను సహించాలి? నువ్వు మరణించటం ఎందుకు? నీకు ఈ శ్రమలన్నీ ఎందుకు? ఒక సులువైన మార్గంలో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేలాగన నేను చేస్తాను. దేవుని యొక్క ప్రణాళిక అంతిమం. ఆయన ఉద్దేశ్యాలే తప్పక నెరవేరుతాయి. ఆయన ఏం చేయాలని నిర్ణయించాడో అది న్యాయం. దానికి మించి మనం షార్ట్ కట్స్ ఆలోచన చేస్తే అది దేవుని విధానం కాదు. సో దేవుని కార్యాలు ఎప్పుడూ కూడా దేవుని విధానంలోనే జరగాల. దేవుని కార్యాలు దేవుని విధానంలో జరగకపోతే అది దేవుని కార్యం కాదు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చదు. కానీ మనకు అలా అనిపిస్తుంది. ఈ షార్ట్ కట్లో వెళ్ళిపోతే మనకి పని సులువుగా అయిపోతుంది అనిపిస్తుంది, కానీ అది కాదు. సో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి షార్ట్ కట్స్ ఇంకేం లేవు. నువ్వు ఒకవేళ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి షార్ట్ కట్ వెతుకుతూ ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, దేవుని కంటే నువ్వు చాలా స్మార్ట్గా ఆలోచిస్తున్నానని నువ్వు చెప్తున్నావు ఇండైరెక్ట్గా. దేవునికి ఇది తెలీదు, దేవునికి ఇది తెలియదు కాబట్టి ఇంత లాంగ్ ప్రాసెస్ పెట్టాడు, నేనైతే దాన్ని చిటికలో చేయించేస్తాను అని అనుకుంటాం. చూసారా, అదే షార్ట్ కట్. అటువంటి విధానాలు దేవుని యొక్క దృష్టిలో ఎన్నదగినవి కావు. అందుకే ఏమన్నాడంటే, నువ్వు నీ దేవుని మాత్రమే మ్రొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలి. ఆయనను మ్రొక్కి ఆయనను సేవించటం అంటే అర్థం దేవునికి ఒక పువ్వు పెట్టడం కాదు, దేవునికి ఒక కానుక ఇచ్చేసి వెళ్ళిపోవటం కాదు. ఆయనను మ్రొక్కడం అంటే, ఆయనను సేవించడం అంటే ఆయన మాట ప్రకారముగా యథాతథంగా నడుచుకోవటమే ఆయనను సేవించడం, ఆయనను మ్రొక్కడం. గనుక శోధకుడు విశ్వాస యొక్క జీవితాన్ని ఈ రకంగా శోధిస్తాడు. ఇవే శోధనలు, ఈ 3 రకాలైనటువంటి శోధనలే చాలా రకాలుగా నీ జీవితంలోనికి మాటి మాటికి తలెత్తుతాయి. వాటిని నువ్వు గుర్తుపట్టాలా. దేవుడు నిన్ను నీ మైన్యూట్ విషయాల గురించి కూడా చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడు. చిన్న చిన్న విషయాలు నువ్వు చాలా అల్పమైనవి అని విడిచిపెట్టేటువంటి సంగతులను కూడా దేవుడు లెక్కిస్తాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. మన తల వెంట్రుకలు మనకే తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు ఆ మాట, నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. కాబట్టి మనం మన యొక్క అనుదిన అవసరాలకు, భౌతికమైనటువంటి మౌలికమైనటువంటి అవసరాలకు దేవుని వైపుకే చూడాలి. అలానే మనము మన సొంతంగా ఏవో అవసరాలను, దేవుడు చూపించని అవసరాలను క్రియేట్ చేసుకొని దేవుణ్ణి శోధించకూడదు. మూడవదిగా మన యొక్క అల్టిమేట్ ఎయిమ్, మన యొక్క జీవితానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించటానికి దేవుని విధానాన్ని వినియోగించాలి తప్ప షార్ట్ కట్స్ని వినియోగించకూడదు. షార్ట్ కట్స్ వినియోగిస్తే దేవునికి
నచ్చదు. కొన్నిసార్లు దేవునికి ఎక్కువ కానుక ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని అక్రమార్జన కూడా చేస్తాం. కానీ ఇట్ డజంట్ ప్లీజ్ గాడ్. దానివలన దేవునికి సంతోషం ఉండదు. బహుశా మనుష్యుల మధ్య మనకు ఒక మంచి పేరు రావచ్చు. ఈ వ్యక్తి చాలా గొప్ప పనులు చేస్తాడు దేవుని కొరకని. బట్ అక్రమార్జన దేవునికి ఇష్టం లేదు. సో అందుచేత నీతి, న్యాయము, ఇలాంటి పరిశుద్ధత, ఇలాంటి విషయాలు దేవుని విధానాలు. ఆయన విధానాల్లోనే ఆయన కార్యాలని మనం నెరవేర్చాలి. కాబట్టి 40 దినాల ధ్యానాలు మనలను విశ్వాసంలో ముందుకి నడపాలా. దానికి యేసుక్రీస్తు ఒక మంచి మాదిరి. అయితే చాలాసార్లు ఏం జరుగుద్దంటే, మనం ఎంత వాక్యం విన్నా మన పెట్టెలో నుంచి మనం బయటికి రాము. మనకంటూ ఒక అవగాహన పెట్టె ఒకటి ఉంటుంది. మన కోసం మనం ఏర్పరచుకున్న విధానం ఒకటి ఉంటుంది. మన కోసం మన యొక్క జీవితాన్ని భద్రపరచుకోవటానికి మనకి ఒక విధానం ఉంటుంది. మన ఆలోచన విధానం ఉంటుంది. వాక్యాన్ని చదివినప్పుడల్లా వాక్యమే సత్యం అనిపిస్తుంది. కానీ ఆ వాక్యం నుంచి పక్కకి, అంటే దాన్ని అలా ప్రక్కకి పెట్టి బయటకు వచ్చినప్పటికీ ఇమ్మీడియట్గా మనం అదే బాక్స్లో కనపడతాం అన్నమాట. ఉదాహరణకి, యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత 40 దినాల పాటు శిష్యులకు కనిపించాడంట ఆయన. శిష్యులకు కనిపించి దేవుని రాజ్య సంగతులే బోధించాడంట. ఇది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు వారికి అగుపడుచు అనేక రుజువులను చూపించి వారికి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధిస్తూ వచ్చాడంట. బోధంతా అయిపోయిన తర్వాత 6వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేటప్పటికి శిష్యులు ఏమడుగుతారో తెలుసా? ప్రభువా, మా రాజ్యాన్ని మాకు ఇస్తావా అని అడుగుతారు. ఇశ్రాయేలుకి ఈ కాలంలో రాజ్యాన్ని ఇస్తావా అంటే, వారు 40 దినాల పాటు ఏం విన్నారు? యేసుక్రీస్తు చెప్పిన మాటలు అర్థం కాలేదా? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వారికి ఏమి నేర్పించలేదా? మనకంటే శిష్యులు ఎంతో ధన్యులు. ఎందుకంటే వారు యేసుక్రీస్తుతో పాటు భూమి మీద సంచరించిన దినాలలో ఉన్నారు. ఆయన మరణాన్ని చూశారు, ఆయన సమాధి చేయబట్టని చూశారు, ఆయన పునరుత్థానాన్ని కూడా చూశారు. 40 దినాల పాటు పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేశారు. 40 దినాలు ఇలాంటి కూడికలే జరిగాయి. అయితే 40 దినాల చివరిలో వారు అడిగే ప్రశ్న దేవుని రాజ్యం గురించి కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్స్, వారి యొక్క ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా వాళ్ళు ఏర్పరచుకున్న బాక్సులోనే ఉండిపోయింది. అలాగా అందులోంచి బయటికి రాలేదు వాళ్ళు. కొన్నిసార్లు మనకి అలాగే జరుగుద్ది. దేవుని వాక్యం వింటూ ఉంటాం, దేవుని యొక్క వాక్యానికి రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఇది చాలా బాగుంది, ఇది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా గో బ్యాక్ ఇంటూ అవర్ ఓన్ బాక్స్ అన్నమాట. మనము మన యొక్క స్వంత ఆలోచనలలోనికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఆలోచన చేస్తాం. అందువల్ల ఏం జరుగుద్దంటే, మన యొక్క అవగాహనలో మార్పు రాదు. కాబట్టి మన జీవితంలో కూడా మార్పు రాదు. వాక్యం లాగానే ఉంటుంది, జీవితం లాగానే ఉంటుంది. మరికొన్నిసార్లు ఏం జరుగుద్దంటే, మన దృక్పథం మారాలి. యాక్చువల్గా దేవుని వాక్యాన్ని విన్న తర్వాత, కానీ మన దృక్పథం మారకపోవటం చాలా శోచనీయం. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనబడుతుంది. వారందరూ కూడా కనాను దేశానికి చాలా దగ్గరగా వచ్చారు. మోషే
12 గోత్రాల నుంచి 12 మందిని ఏర్పాటు చేసి పంపించాడు. 40 రోజులు వారు ఆ దేశాన్నంతటిని వేగు చూసి తిరిగొచ్చారు. తిరిగొచ్చి వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆ దేశాన్ని మనం జయించలేం. అంటే వాళ్ళు ఇంకా దేవుని యొక్క దృక్పథంలోనికి రాలేదు. దేవుని యొక్క దృక్కోణంలోనికి రాలేదు. దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడో అలా చూడడం వీళ్ళు ఇంకా నేర్చుకోలేదు. వారు ఇంకా ఏం చేస్తున్నారంటే వారి స్వంత శక్తి సామర్థ్యాలను బట్టే అంచనా వేస్తున్నారు. అందుకనే వారికి అది అసాధ్యం అని అనిపించింది. పైగా వారి స్వంత శక్తి సామర్థ్యాలతో ఆలోచించారు గనక వారి కంటికి వారు ఎలా కనిపించారంట, వారి ఎదుట మిడతల్లాగా కనిపించారు. సో ఇంతకాలము దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత ఇంకా మన స్వంత శక్తి సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని విశ్వాస జీవితాన్ని జీవిద్దామంటే అది మనకి చేత కాదు. దేవుని మీద ఆధారపడితేనే జరుగుద్ది. కాబట్టి మన యొక్క ప్రార్థనా జీవితం అధికమవ్వాలి. దేవుని మీద ఆధారపడాలి. ప్రతిరోజు దేవునికి అప్పగించుకోవాలి. నీ జీవితంలో ఏది నిర్లక్ష్యం చేసినా నువ్వు దేవునితో గడిపేటువంటి వ్యక్తిగత ప్రార్థనా సమయాలని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. గుంపులలో నువ్వు ప్రార్థించేది వేరు, నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేది వేరు. ఇది మనకి కావాలి. ఇది మనకి కావాలి. ఈ క్రమశిక్షణ మనకి అవసరం. తర్వాత మరొకటి ఏంటంటే దేవుని యొక్క వాక్య సత్యాన్ని నిజంగా మనం ధ్యానిస్తే ఆ వాక్యము ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం అనుభవించిన వారమైతే దేవుని చిత్తానికి విరుద్ధంగా జరిగేటువంటి విషయాలు మన కంటికి కనపడుతూ ఉన్నప్పుడు మనలో పౌరుషం రావాల. మోషే 40 దినాలు ఆయన కొండ మీద దేవునితో సహవాసం చేశాడు. మోషేకి ధర్మశాస్త్రం దేవుడే తన స్వంత చేత్తో రాసిచ్చాడు. దేవుని వ్రేలుతో రాయబడినటువంటి మాటలు. అవి పట్టుకొని దేవుని యొక్క పరిశుద్ధతను ఎరిగినటువంటి వాడై కొండ దిగి క్రిందకు వచ్చేటప్పటికీ గుండె పగిలిపోయిందన్నమాట అతనికి. ఎందుకంటే అక్కడ జరుగుతూ ఉన్నది దేవునికి విరుద్ధమైనది. దేవుడు తన యొక్క ధర్మశాస్త్రంలో మొదట చెప్పిన విషయం ఏంటంటే, నేనే దేవుడను, నేను తప్ప ఇంకొకడు నీకు ఉండకూడదు. అది అక్కడ పోయింది. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, దాన్ని మ్రొక్కకూడదు. అది పోయింది. మోషే యొక్క గుండె బరువెక్కిపోయింది, ఆగలేకపోయాడు. పౌరుషం కలిగినటువంటి క్రైస్తవుడు కనీసం 2 కార్యాలు చేస్తాడు. మొదటిది ఏంటంటే ప్రజలకు సత్యాన్ని నేర్పిస్తాడు, సరిచేస్తాడు. రెండవది ఏంటంటే ప్రజల పక్షంగా దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాడు. ఇవి 2 దేవుని కొరకు పౌరుషంగా బ్రతికే వారి జీవితంలో కనపడతాయి. ఎందుకంటే మోషే అలాగనే చేశాడు. ఒకటి వారిని సంస్కరించాడు, రెండవది ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి విజ్ఞాపన చేశాడు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ప్రక్కకు తప్పుకో, నేను వారిని నాశనం చేస్తాను. అంటే ప్రభువా అలా కాదు, నా పేరు జీవ గ్రంథంలోంచి తుడిచేయి కానీ వారిని
నువ్వు జ్ఞాపకం చేసుకో, దయచేసి జ్ఞాపకం చేసుకో. దేవుని కొరకు పౌరుషం కలిగిన వారు ఈ 2 పనులు చేస్తారు. ఒకటి సంస్కరిస్తారు, రెండోది ప్రభు ఎదుట విజ్ఞాపన చేస్తారు. కాబట్టి మనం 40 రోజుల ధ్యానాలు చేసి మనం ఇప్పుడు ఎలా ఆలోచన చేస్తున్నాం అదొకసారి ఆలోచించాలి. ప్రభువు మనలను తన బల్ల దగ్గరికి పిలిచాడు. ఆ రోజున యేసుక్రీస్తు తన శిష్యులతో బల్ల దగ్గర సహవాసం చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు అమాయకులు, వారికి ఏం తెలీదు. యేసుక్రీస్తు చాలా విషయాలు వారికి చెప్పాడు కానీ వాటిని గూర్చినటువంటి అవగాహన వారికి లేదు. అయితే ఈ రోజున ఆయన బల్ల దగ్గరికి వచ్చినటువంటి మనకు అలాంటి పరిస్థితి లేదు. మనకు తెలుసు. దేవుని యొక్క వాక్యం మనకి విశదంగా ప్రతి విషయాన్ని తెలియపరిచేసింది. యేసుక్రీస్తు ఆ రోజు పలికినటువంటి మాటల యొక్క ఉద్దేశ్యం ఏంటో మనకి అర్థమైపోయింది. గెత్సెమనే తోటలో ఎందుకు యేసుక్రీస్తు అంత వేదన చెందాడో అర్థమైపోయింది. సిలువలో ఎందుకు యేసుక్రీస్తు అంత శ్రమను అనుభవించటానికి ఆయన ఒప్పుకున్నాడో మనకు అర్థమైపోయింది. ఆయన సమాధి చేయబడినప్పుడు ఆయన సమాధిలోనే ఉండిపోయేవాడు కాడని కూడా మనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఆయన పునరుత్థానుడైన దేవుడు. మరలా మనం ఏమీ తెలియని శిష్యుల్లాగా ఈ రోజున మనం యాక్ట్ చేయాల్సిన పని లేదు. వీ నో ఎవ్రీథింగ్. మరి ఎంత తెలిసిన మనం ఈ రోజున ప్రభు బల్ల దగ్గరికి ఎలా వస్తున్నాం? ఆయన యొక్క ప్రేమను ఎరిగినటువంటి మనం ప్రభు బలను సమీపించినప్పుడు ఆయనతో మన సహవాసం ఎలా ఉంది? మన యొక్క హృదయాలు ఆయనకి తెలుసు. కాబట్టి మనం హృదయమంతటితో దేవుని ఎడల కృతజ్ఞతా భావం కలిగిన వారమై ఆయన సన్నిధికి, ఆయన బల్ల దగ్గరికి రావాల. ఆయనను, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఒకవేళ మనం గనక ప్రభు యొక్క నీతికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నామని తెలిస్తే, ఆ విషయం మనకు అర్థమైతే మనం పశ్చాత్తాపంతో ప్రభు బల్ల దగ్గరికి రావాలి. దేవుణ్ణి స్తుతిస్తూ రావాలి. ఎందుకంటే ఆయన రక్తము మన పాపములను క్షమించుట మాత్రమే కాదు, ఆయన రక్తము మనలను పరిశుద్ధులుగా చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. సంచేత మనం ఆయన బలను సమీపిస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలను గురించి ఆలోచించేద్దాం. మార్కు సువార్తలో మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 25 వరకు యేసుక్రీస్తు చెప్పిన సంగతులు మనం గ్రహించి కృతజ్ఞతతో దేవుని సన్నిధికి రావాలా. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునుడి, ఇది నా శరీరము అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునిగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ఒక్కసారి ప్రభు యొక్క సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన బలను సమీపిస్తూ ఉండగా 40 రోజుల ధ్యానాలకు మనల్ని అప్పగించుకుంటూ ప్రభువు మన కొరకు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి
దేవునిని స్తుతిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా పశ్చాత్తాపంతో ప్రభు యొక్క సన్నిధికి వద్దాం. ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఈరోజు బండ్ల పరిచర్యలో నాకు సహకారులుగా ఎలుజై దంపతులను అలానే స్టీవెన్ దంపతులను నేను కోరుతూ ఉన్నాను. అంటే శ్రీమతి ఎలుజై గారు అలానే శ్రీమతి స్టీవెన్ గారు దయచేసి ముందుకి వచ్చి రావాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాను. మనం అదే రీతిగా ప్రార్థనలో కొద్దిసేపు గడుపుదాం. మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోండి.